ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరందరూ బాగున్నారని విశ్వసిస్తూ ఉన్నాం. విన్న వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి. అలాగే పరిచర్య బహుభారం కలిగి ఉన్నది, సహకరించడానికి ముందుకు రండి. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేసి మన జీవితాలలో పెట్టుకొని ఫలించే వారముగా ఉందాం. మొదటి పేతురు గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనము. దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న బలమైనటువంటి వాగ్దానం ఇది. మరి ఒకవేళ 2024 నుంచి నీ యొక్క శ్రమలు, నీ యొక్క కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు మారలేదని దిక్కుతోచక దేవుని వాగ్దానాలు పట్టుకున్నా నా యొక్క శ్రమ ఇంకా శ్రమగానే మిగిలి ఉన్నది అనేటువంటి తలంపుల్లో నీ ఆలోచనలు ఉండి నువ్వు భయపడుతూ, నువ్వు దుఃఖపడుతూ, నువ్వు వేదన పడుతూ ఉంటే నిన్నెరిగిన దేవుడు నీతో మాట్లాడుతున్న బలమైన మాట ఏంటంటే, ప్రియమైన బిడ్డ కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును అని భక్తుడు రాసిన మాట ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారండి. అయితే ఈరోజు నీ శ్రమ కొంచెము కాలము మాత్రమే. నువ్వు శ్రమ పడిన పిమ్మట అనే వాక్యాన్ని గనక మనము చూస్తే, మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును అంటే ఈ శ్రమ కాలంలో మనలో పరిపూర్ణత లేదు. ఈ శ్రమ కాలంలో మనలో స్థిరమైనటువంటి మనస్సు లేదు, స్థిరమైన పరిస్థితులు లేవు. ఈ శ్రమ కాలంలో మనలో బలహీనతలు ఉంటాయని లేఖనాలు చెప్పకనే చెబుతూ ఉన్నట్లు ఈరోజు లోతైన మాట దేవుడు మనకు తెలియపరుస్తున్నారు. శ్రమకాలంలో కృంగిపోవడం సహజమే, శ్రమకాలంలో పరిపూర్ణత లేకపోవడము సహజమే, శ్రమకాలంలో అస్థిరంగా ఉండడము సహజమే, శ్రమకాలంలో బలహీన పరచబడటము సహజమే. కాబట్టి అదెరిగిన దేవుడు మీరు కొంచెము కాలము శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి, అంటే ఆ శ్రమలో దేవుడు కొన్ని పాఠాలు నేర్పించి, ఆ శ్రమలో మనల్ని చక్కగా పుట్టము వేసి, ఆ శ్రమలో మనల్ని చక్కగా ఒక మంచి శిల్పిలాగా మనకు ఒక రూపం వచ్చినట్లు నిర్మించి ఆయన ఏం చేస్తారట, పరిపూర్ణులుగా చేస్తారట. ప్రతి విషయంలో కూడా స్థిరపరుస్తారట, బలం ఇస్తారట. మనము రెండింతల బలంతో కొనసాగడానికి ఆయన ఉన్నతమైన కృపను మన మీద కుమ్మరిస్తానని ఈరోజు మాట్లాడుతున్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డ, అదే వాక్య భాగంలో పైన మాటను మనం చూస్తే, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మను పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు అనే మాటను చూస్తున్నాం. అయితే నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మను పిలిచిన, అయితే మనల్ని ఎందుకునండి దేవుడు పిలిచాడంటే ఈ లోకపరమైన అవసరాలను తీర్చడానికి కాదు. కానీ ప్రియ దేవుని బిడ్డ, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు. అయితే నిత్య మహిమ కొరకు మనల్ని పిలిచాడు కాబట్టి దేవుడు, అయితే నిత్య మహిమ కొరకు మనల్ని పిలిచాడు కాబట్టి దేవుడు మనల్ని పరిపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచాలంటే మనకు శ్రమలు అవసరమై ఉన్నదని, మనల్ని పుట్టుము వేయడం అవసరమై ఉన్నదని, మనల్ని కొలిమిలో నడిపించడం అవసరమై ఉన్నదని, మనల్ని ఆయన చక్కగా తన సారూప్యము వచ్చేంత వరకు మనల్ని ఆ యొక్క మార్గాలలో నడిపించడం అవసరమై ఉన్నదని దేవుడు ఎరిగారండి. ఈ లోకపరమైన అవసరాలను తీర్చడానికి దేవుడు మనల్ని పిలిస్తే మనకి ఇన్ని శ్రమలు అవసరం లేదు. ఎందుకంటే ఇవన్నీ భౌతిక పరమైనవి, నశించిపోయేవి. కానీ నిత్య మహిమకు అర్హులుగా చేయడానికి సర్వకృపానిధి అయినటువంటి దేవుడు పిలిచాడు. కాబట్టి ఆ నిత్య మహిమలో మనం నిలబడాలంటే మనకు ఖచ్చితంగా కొన్ని క్వాలిటీస్ ఉండి తీరాలని ఎరిగిన దేవుడు మనల్ని ఈ విధంగా ఆ యొక్క శ్రమల్లో, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులు అన్నిటిలో ఆయన పాఠాలను బోధించి నేర్పించి మనల్ని చక్కగా శ్రద్ధగా మరి ఆయన పుటము వేసి ఆ శిల్పిలాగా మనకు ఒక రూపాన్ని ఇచ్చి మనల్ని ఆయనే పరిపూర్ణులుగా చేసి ఆయనే మనల్ని స్థిరపరిచి బలపరుస్తారట.
మరి అందుకు నువ్వు సిద్ధమా ప్రియ దేవుని బిడ్డ? నువ్వు సిద్ధమైతే దేవుడు తన ప్రాసెస్ను మొదలుపెట్టి నీ యందు కొంతకాలము శ్రమ ఉండునట్లు నియమించి నిన్ను ఉన్నతమైన శిఖరాలను ఎక్కించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ శ్రమను తట్టుకోవడానికి నువ్వు సవాళ్ళను ఎదుర్కోవాలి. ఆ శ్రమను తట్టుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. దేవునితో కలిసి అడుగులు వేయాలి. దేవుడి మాటలను దీవించునుగాక. వినవాక్యం ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీ బంగారు పాదాలకు వందనాలు. ఉన్నతమైన వాగ్దానం ద్వారా మాతో మాట్లాడారు ప్రభా. అయ్యా, కొంతకాలంలో ప్రభా మా శ్రమలు విడిచి మేము ఉన్నతమైన శిఖరాలను అధిరోహించ అయా, కొంతకాలము మా శ్రమను ప్రభా మేము తట్టుకొని తాలుకొని నిలిస్తే తర్వాత మమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తానని వాగ్దానం చేశారు. ఈరోజు శ్రమలో ఉండి, అవును కదా నా శ్రమ కొంతకాలమే, నా దేవుడు తద్వారా నాకు ఉన్నతమైన దీవెన ఇవ్వబోతున్నారని, ఆశీర్వాదం ఇవ్వబోతున్నారని, నిలబెట్టబోతున్నారని, బలపరచబోతున్నారని ఎవరు నమ్మారు వారి పట్ల వాగ్దానాన్ని నెరవేర్చండి. అయా, చేసిన ప్రార్థనకు దీవెనిచ్చారని నమ్మితే ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినవాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి, పరిచర్యకు సహకరించండి. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు దీవించునుగాక. ఆమేన్.